గుంటూరు శృంగేరి పీఠం అక్కడ శారద ఉంటుందండి. నిజంగా అబ్బబ్బబ్బబ్బబ్బా, రెండు కన్నులు సరిపోవు. నిజంగా ఆభరణాలు ఉంటాయి అమ్మవారివి. వజ్రములు పొదగబడినటువంటి అభయహస్తం పెట్టుంటుంది కుడి చేతి పక్కన. ఆ తల్లి కుడి చేతి వైపు ఉన్న పై చేతిలో అమృత భాండం ఉంటుంది. అమృత భాండం పట్టుకుని ఉంటుంది. కుడి చేతి పక్కన చిలక, నవరత్నాలు పొదిగినటువంటి ఓ చిలక కుడి చేతి మీద కూర్చుని ఉంటుంది. ఎడమ చేతి పైన అమృత భాండాన్ని పట్టుకుని ఉంటుంది. మీరు చూడాలి నిజంగా అసలు అమృత భాండం అవిని. ఎడం చేతిలో ఇలా పుస్తకాలు పట్టుకుంటుంది. ఇలా పట్టినటువంటి ఆ అభయహస్తం ఏడుకొండలవాడి చేతికి ఎన్ని వజ్రాలతో ఉన్నటువంటి అభయహస్తం ఉంటుందో అటువంటి వజ్రఖచితమైనటువంటి అభయహస్తం మెరిసిపోతుంటుంది. చాలా చాలా గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? అసలు మీరు ఇలా తిప్పడం 1000 రూపాయలు ఇస్తాను తిప్పంటే తిప్పలేరు. అలా నవ్వుతూ ఉంటుంది ఆవిడ. అంత చిరునవ్వు నవ్వుతుంది. ఎంత గొప్ప చిరునవ్వో! అసలు దర్శనం చేసి తీరాల శారదని. పద్మాసనం వేసి కూర్చుని ఉంటుంది. ఇంత పెద్ద శ్రీచక్రం ఉంటుంది. ఎంత నియమనిష్టలతోటో అర్చకులు అర్చన చేస్తూ ఉంటారు. అక్కడ శృంగగిరి పీఠాధిపతుల యొక్క పూర్వపీఠాధిపతుల యొక్క పాదుకలు పెట్టుంటాయి. గురుపాదుకలను మీరు దర్శనం చేయొచ్చు. ఆ గురుపాదుకలను దర్శనం చేసి శారద దర్శనం చేయొచ్చు. సువాసినులందరికీ కూడా ప్రత్యేకంగా కుంకుమార్చనకి కూర్చోబెడుతున్నారు. కూర్చోబెట్టి ప్రత్యేకంగా కుంకుమార్చన చేయించి దర్శనమిస్తున్నారు. అందున మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో భీష్మ ఏకాదశి దాటగానే అత్యద్భుతమైనటువంటి పౌర్ణమి తిథి దగ్గర పడిన తర్వాత, లేదా పౌర్ణమి దాటుతుంది, చండీ హోమానికి పూర్ణాహుతి జరుగుతుంది. కలవు చండీ అని పేరు. పూర్ణాహుతి చూస్తే హోమం చేయడంతో సమానం. అది చెయ్యడానికి శృంగగిరి పీఠం నుంచి భారతీ తీర్థస్వామి వారు ఎన్నిక చేసి మహాపండితుల్ని పంపిస్తున్నారు. ఆ మహాపండితులు ప్రతిరోజు ఎంత శ్రద్ధాభక్తులతోటో చేస్తారు చండీ హోమం. అసలు ఆ హోమ వీధిని మీరు చూడండి ఎంత గొప్పగా ఉంటుందో. పొగ రాకుండా స్విచ్ వేస్తే కింద నుంచి ఎయిరేట్ అవుతుంది. అటువంటి ఏర్పాటుతో ఉంటుంది. పెద్ద హోమవీధి రామాయణంలో వర్ణిస్తారే అలా ఉంటుంది. మీరు ఆ చండీ హోమం యొక్క పూర్ణాహుతి జరిగిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో అంత గొప్ప చండీ హోమం పూర్ణాహుతి జరిగిన చోట ప్రసాదంగా అన్నం తినడం అంటే జన్మజన్మాంతర భాగ్యం. పూర్ణాహుతి జరగగానే మనందరికీ ప్రసాదం పెడతారు.